అమ్మో కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట ఏమో అనుకున్నాం. బారు బూరు బచ్చనపేట మా ధైర్యవంతులు అమ్మో ఇలా కథ అలాగుంటుందని అనుకున్నారు జనాలు. కానీ ఆఖరికి వస్తారు కల్లా కాంగ్రెస్ వాళ్ళు భయపడ్డట్టు రేషా. ఎందుకంటే మరి కేటీ రావయ్య ఆయన కేసీరాములు ఏమన్నాడు, ఎన్నడికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం పడగొడతాం అంటారు కదా. గా భయం పట్టుకొని గీ పని చేస్తున్నారు రేషా. ఇక కారు పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు దిగుకుంటా మరి చెయ్యి పార్టీలో షరీకా అవుతుండే కదా నిర్ణయాల. ఇక మరి పుట్టలకి వెళ్ళి ఉసిరిలో గుంపోలే మరి ఇక బార్లు కట్టి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు షరీకా అవుతున్నారు ఏంది ఏం కథ అంటే మరి లోపడంగా ఏమన్నా నడుస్తుందా సారు అని పొన్నం ప్రభాకర్ని అడిగితే మేము ఎందుకు చేసినాం అంటే ఇక ఆనాడు కారు పార్టీ వాళ్ళు ఏమన్నారు, కేటీఆర్ కేసీరావు హరీష్ రావు ఏమన్నారు, నువ్వు అంటే నోరు తెరిస్తే అతి త్వరలో రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అధికారంలోకి, ఎన్నడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాము పడగొడతాము అది చేస్తాము ఇది చేస్తాము అని ఏదేదో ప్రగల్భాలు పలికిరు. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో కారు పార్టీలను షరీక చేసుకుంటున్నాము. ఆనాడు మా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీరావు కారు పార్టీలో షరీక చేసుకోలేదా, అందుకనే మేము చేసుకుంటున్నాం అనేది ఇగో తేడా తెల్లని చేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియా ముందు. 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు, ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని నేను అడుగుతున్న ముందుగా అసలు మేము జాయిన్ చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం. కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎక్ఎంఎల్ఏషన్కి ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తేనేమో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతి. ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసి అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తాం.